కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి హామీల పట్ల నిర్లక్ష్య వైఖరి కావచ్చు, ఒకసారి గట్టిగా మనమందరం ఆలోచిస్తే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా కాలయాపన చేస్తూ ఈ రాష్ట్రంలో వివిధ అంశాలని ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వస్తూ ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుండటం మనమందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు పలు సందర్భాలలో వివిధ రకాలుగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండటానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ పేరుతోనూ డెవలప్మెంట్ పేరుతోనూ వేగంగా ప్రపంచం మారుతున్న కొద్దీ మనకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగం మారుతున్నటువంటి ప్రపంచంలో పోటీ పడలేక అటు ఇటు ఊగిసలాడుతూ ఉంది ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. మరి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న ఈరోజు వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా కాకుండా కష్టపడి శ్రమించి ఒక ఆత్మగౌరవంగా వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం అంతో ఎంతో సమాజంలో మెరుగ్గా ఉంటా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులే భవిష్యత్తులో వస్తే ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రైతే వ్యవసాయం చేయకపోతే మనందరి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించినటువంటి విధానాల్లోనే, సిద్ధాంతాల్లోనే రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం మొదటి ప్రాధాన్యతగా ఉంది కాబట్టే మా పార్టీకి సంబంధించినటువంటి నామకరణంలోనే రైతులకు సంబంధించినటువంటి పదం ఉంది. మరి అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలతో కూడుకున్నటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 13వ తారీఖున స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది.